నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకము మీకు అర్థమయ్యే భాషలో అనువాదం సంకలనం చేసింది మనమే. సో మిత్రులారా, ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే విషయాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాలను విశదీకరించడం జరిగింది. ఇందులో ఒక ప్రశ్న ఏంటి అంటే, విడాకులు తీసుకున్న తర్వాత పునర్వివాహము ఎప్పుడు చేసుకోవచ్చు? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వివాహ చట్టం 1955 అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా హిందూ వివాహాలు ఎలా చేసుకోవాలి, వాటికి ఏ రకంగా చట్టబద్ధత వస్తుంది అనేది ఈ చట్టం చెప్తుంది. అయితే ఇందులోని సెక్షన్ 15 ప్రకారంగా భార్యాభర్తల మధ్య వివాహము చట్టబద్ధంగా మారి అలాగే రద్దై విడాకులు మంజూరు చేశాక కొన్ని నిబంధనలు పాటిస్తూ ఎవరికి వారు వివాహం చేసుకోవచ్చు. మరి ఏ సందర్భాల్లో అంటే, ఒకటి, విడాకులు పొందిన తర్వాత, ఎవరైతే విడాకులు కోరుతూ కేసు ఫైల్ చేశారో ఆ వ్యక్తి విడాకులు పొందిన తర్వాత అవతల వ్యక్తులకు అప్పీల్ చేసుకునే అవకాశము కనుక లేకపోతే విడాకులు పొందిన వ్యక్తి వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పీల్ చేసుకునే కాల పరిమితి లోపు పై న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోకపోతే తిరిగి పునర్వివాహము విడాకులు పొందినటువంటి వ్యక్తి చేసుకోవచ్చు. ఒకవేళ పై కోర్టులో అవతల వ్యక్తి అప్పీల్ చేసినప్పటికీ న్యాయస్థానము అప్పీల్ని కొట్టివేస్తే విడాకులు పొందిన భాగస్వామి మరొక వివాహం చేసుకునే వెసులుబాటు చట్టం కల్పించింది. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో విశదీకరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ పుస్తకాన్ని పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.